హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. దోస్తులు, మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కుర్రి. అప్పుడే మన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో దోస్తులు, ఈ రోజు మన వీడియో ఏంటి అంటే ఇంటికి ఆడబిడ్డ వస్తే సీజన్ 2 అండ్ పార్ట్ 6. ఇయాకి పార్ట్ 6 లా ఏముంటదంటే సరితోళ్ళ అమ్మత్తది. ఇక నా కొడుక్కి వాళ్ళ అమ్మత్తదని తెలుసు కానీ మా సరిత వాళ్ళ ఇంటికి పోయే విషయం తెలియదు అన్నట్టు. ఇదైతే స్టోరీ ఉంటది, చూడుర్రి. దోస్తులు, మన ఛానల్ కి హైప్ ఆప్షన్ వస్తుంది, సో ప్లీజ్ హైప్ చేయండి దోస్తులు. దోస్తులు, వీడియో నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దోస్తులు, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అవ్వ చెప్ప చేయవ్వ, మళ్ళా వదిన ఇట్లా వచ్చిందంటే ఇంకా కాలేదా అంటది. చేస్తానమ్మా, చేస్తాన తీయమ్మ. అవు ఏమైందవ్వ గట్లా డల్గా మాట్లాడతానేమో. ఏం లేదు, ఇక నేను వీడికి రెస్ట్ తీసుకుంటానని వచ్చినా కానీ గీడ కూడా ఇక పని అవుతుంది. ఆ ఉండు ఏదో ఆడుకుంటా కాకపోతున్నానే అమ్మ. అయ్యో బిడ్డ, ఎంత కోసి వచ్చినాయి, ఏం చేయమంటావు మరి? ఇవన్నీ ఒక్కదాన్ని మాగా చేస్తున్నా కానీ ఆయనతో లేట్ అయితే మళ్ళీ అది నచ్చడానికి ఒకటే వరుతుంది. జరంత ఆసరైతే అని పిలిచినా కానీ నాది తప్పేనే అవ్వ, ఏమనుకోక జర్రా. గట్లని కనుక్కుంటాను తీ, నేను అనేది నీకు అర్థమవుతుందా అసలు? గంతగానం ఎందుకు భయపడతాను అమ్మ వాళ్ళకు అసలు? ఇక పెద్దింటి పిల్ల కదా అవ్వ, ఎట్లుంటుంది? ఇక మనమే కొంచెం సర్దుకోవాలి. ఏమన్నా గట్టిగా అందామన్నా కూడా ఏడక్కు పని చేసుకొని పోతుందో అని భయము. ఇక తెలుసు కదా వదిన గురించి, వదిన ముచ్చట గురించి. ఏమోనే అమ్మ, నీతోని నేను కూడా ఇదైతేనే నన్ను కూడా మాట్లాడుతుంది. ఇక ఏందో ఏమో మీతో పాటు నేను మాటలు పడాల్సి వస్తుంది. సైడ ఎందుకున్నట్టో ఏమో నా ఇంటికాడ నేను ఉంటా అయిపో అనిపిస్తుంది ఇప్పుడు. అయ్యో గట్లా అనుకుంటాను అవ్వ. ఇక మరి లేకపోతేంది, ఆయనే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఆయన ఎందుకు లిఫ్ట్ చేస్తలేడో ఏమో, నాకంత పానం అంత ఎట్లా అవుతుంది, పిసపిస అవుతుంది. అవును, అసలు వాళ్ళు ఎందుకు ఫోన్ ఎత్తుతలేడవ్వా? ఓసారి మళ్ళీసారి ఫోన్ చేద్దు నాకు. చెయ్య అమ్మా, ఆయన సైడ్కి వచ్చినా అని కోపంతో ఉన్నాడో ఏమో. ఎత్తిండవ్వా. హలో, ఏమండి, ఏం చేస్తున్నారు? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు? చెప్పు. ఏం లేదు, వర్క్ టెన్షన్లో ఉన్నా. ఏం చేస్తున్నావు? బాగున్నావా? ఓకేనా ఇప్పుడు హెల్త్? బాగానే ఉన్నానండి. మీరు తిన్నారా మరి? హోటల్లో తింటా ఇప్పుడు, ఇక వెళ్ళి. ఇప్పుడే వర్క్ అయిపోయింది. సరే సరే, అందరు మంచిగా ఉన్నారు కదా మరి? మీ వదిన అట్లనే ఇంకా తిడుతుందా, మంచిగానే చూసుకుంటుందా? మా వదినకి ఏంటండి, నన్ను బాగానే చూసుకుంటుంది. ఆగో, నాకు తెలియదా మీ వదిన ఎట్లా చూసుకునేది ఏంది అని? మానే కవర్ చేస్తాను అంతి. ఆడకి ఎందుకు పోయి ఉంటున్నావు? నాకైతే అస్సలు ఇష్టం లేదు. అయ్యో, ఒక 2 రోజులే కదండి, వచ్చేస్తా మళ్ళీ. సరే, తిను టైంకి. సరే అండి, ఉంటా. సరే, రెస్ట్ తీసుకో. ఓకే అండి. ఏమైందమ్మా ఫేస్ ఎట్లా పెట్టినావు? ఏం లేదే అవ్వ, నీకు గింతలన్నా రెస్ట్ లేకుండా అయిపోయింది. ఈడకొచ్చి ఈడ కూడా పని చేస్తాంటివి. ఏందో అయిపోయింది కదా, ఇక భూదం వంట ఇట్లా అయిపోయింది. మరి వాళ్ళ అమ్మ ఇట్లా వస్తా అన్నది, ఇంకా రాలేదేంది? అన్న కూడా లేడు ఇంట్లో. అయ్యో ఏమో అవ్వ, నాకేం తెలుసు. హలో, అమ్మ సరిత, బస్ స్టాప్ లో దిగాను ఇప్పుడే. అల్లుడిని పంపిస్తావా? అమ్మ ఇప్పుడే పంపిస్తా, నువ్వు అక్కడనే వెయిట్ చేయి, ఓకేనా? నేను ఆయనకి కాల్ చేసి వెళ్ళమని చెప్తా. సరేరా తల్లి. హలో, ఏమండి, అమ్మ వచ్చిందంటే ఫాస్ట్గా వెళ్ళి తీసుకొని రండి. సరే సరే సరిత, వెళ్ళొస్తా. నేను పార్లర్లో ఉన్నాను, ఒక 10 minutesలో వస్తాను, ఓకేనా? ఓకే. హే సరిత, హాయ్, హౌ ఆర్ యు? ఏంటి ఇన్ని రోజుల తర్వాత వచ్చావు? ఈ మధ్య అసలు పార్లర్లోకి రావడం మానేసావుగా. హే హాయ్ స్వీటీ. అబ్బా, ఏం చెప్పమంటావు? ఇక మా అత్త గురించి ఇట్లా తెలిసిందేగా. ఇక ఊకే సోకులేనా అది ఇది అని అంటుంటే, ఈ మధ్యలో బయట పెళ్ళిళ్ళు ఇట్లా ఏం లేవు కదా అనేసి రాలేదు. అయినా ఈ మధ్యలో ఫేస్ చూడ ఎలా టాన్ అయిపోయిందో, అందుకనే ఫేషియల్ ఇట్లా చేయించుకుందాం, అలాగే హైబ్రోస్ చేయించుకుందామని వచ్చేసా. హో అత్త, ఆడబిడ్డ అని కాదు, నువ్వు నీ సెల్ఫ్ కోసము కేర్ తీసుకోవాలి కదా. అంటే వాళ్ళ గురించి అంత పట్టించుకోను అనుకో, కానీ ఏదో ఇంకా నాకు కూడా టైం కుదరలే. సరే, కొంచెం లేట్ చేయకు, మా మదర్ వచ్చారు, కొంచెం ఫాస్ట్గా చేస్తావా ప్లీజ్? ఓకే ఓకే దా.
అందాల ఓ ముద్దు గుమ్మ కుండ గీసుకున్నదే నీ బొమ్మ రంబాయి నీ మీద నాకు మనసాయనే మదిలోన నేను ఈడిపోని నీడైతనే రంబాయి. అమ్మా ఒక 10 రూపాయలు దానం చెయ్యండి అమ్మా. అయ్యో 10 రూపాయల లేవు లేవు పో. అయ్యో ఒక 10 రూపాయలు దానం చేయండి అమ్మా. అరే దేవుడా వీడేంది నా ఎంబడి పడతాడు. లేవంటాట కూడా ఇంటలేడు. ఎట్లా నల్లుడు ఇంకా రాకపాయే. అమ్మా నీ మెడలో గొలుసు మత్తుగున్నది. ఒక 10 రూపాయలు ఇయ్యండమ్మా, ఆకలేదండి. అగో దూరమును ఎందుకు దగ్గరకు వస్తాను అయ్యా. అబ్బో వీడేంది నా గొలుసు మీద కన్నేసిండు. అయ్యో ఏంది నా అల్లుడు ఇంకా అత్తలేడు. నా బిడ్డకి ఫోన్ అన్న ఎత్తా. ఆకలేతుందమ్మా. హలో ఏమైంది ఇంకా రాలేదు అల్లుడు. అవునా సరే తొందరగా పంపి, ఇక్కడ నాకు కొంచెం భయం అవుతుంది. అత్తయ్య ఇక్కడున్నాను. అబ్బా వచ్చినావా సురేషయ్య? దాదయ్య పోదంపా. అయ్యా ఒక్క 10 రూపాయలు ఇయ్యండ్రయ్యా. ఏం బాబు 10 రూపాయలు ఏం లేవు పో. అరే అరే అయ్యో ముసలోడా ఎన్నిసార్లు రూపాయలు ఇవ్వనేమో ఎంబడి పడతాను. ఒక్క 10 రూపాయలు ఇయ్యండయ్యా, మీ దండం పెడతా. అరే చెప్తే అర్థం కదా, చక్కగా పోయి నుంచి. సరే అబ్బో అల్లుడు ఏమన్నా బెదిరించినావా? అమ్మో నాకైతే గుండె జారి చేతిలో పడ్డట్టు అయింది. ఏమన్నా భయమైందా? ఇక పోతలేడు. నీ బంగారం మంచిగున్నది, నీ చేను మంచిగున్నది, నువ్వు మంచిగున్నావు అని మాట్లాడతాడు. అబ్బోబ్బా నాకు పానం దస్సుమన్నది. ఇక ఇట్లాంటి వాళ్ళు గిట్నే చేస్తారు. ఎవరు లేని చూసి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనమైనా కూడా. ఇక పానరత్తమ్మా. ఇవా పాప అల్లుడు దోస్తులు ఇంతటితోటి ఈ వీడియో అయిపోయిందిలా. నెక్స్ట్ వీడియోలోనైతే ఇక నేను నా బిడ్డ ఇంటికి పోతా. ఇక అక్కడ మరి వాళ్ళ అత్త వాళ్ళ ఆడబిడ్డ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు నన్ను, మన నా అల్లుడికి అయితే ఇక తెలుస్తుంది అన్నట్టు విషయము. నేను నా బిడ్డని ఇంటికి తీసుకుపోతానని. మరి లొల్లు అవుతుందా, నా బిడ్డ ఏం మాట్లాడుతుంది, నా అల్లుడు ఏమంటాడా అని నెక్స్ట్ వీడియోలోనైతే ఉంటుంది చూడుర్రి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయరు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి. అట్లనే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. అట్లనే దోస్తులు మరి మన ఛానల్ కి హైప్ ఆప్షన్ అయితే వస్తుంది కదా, జరా హైప్ పైన ఇయ్యుర్రి. మరి నెక్స్ట్ వీడియో వచ్చే వరకు చూస్తూనే ఉండండి మన పల్లెటూరు ముచ్చట్ల ఛానల్ ని. బై బై దోస్తులు.